పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 22వ ఆదివారము. బైబిల్ పట్టణములు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1-2 వచనములు మరియు 6వ వచనము నుండి 8వ వచనము వరకు. ఇజ్రాయేలీయులారా, నేడు నేను మీకు బోధించుచున్న చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో మీరు ఏమీయూ చేర్చరాదు, వాని నుండి ఏమీయూ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతికైనను వారి దేవుడు మన దేవునివనే చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము యాకోబు గారు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17-18 వచనము వరకు, 21-22 వచనము వరకు మరియు 27వ వచనము. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదించబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది. వాక్యమును కేవలము వినుటియేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమును నైన దైవభక్తి ఏదనగా అనాథలను విధవరాండ్రను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యమును అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.